నామంలో వందనాలు. ఈరోజు దేవుని వాక్యము గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యేసుక్రీస్తుల ప్రభువారు ఏమంటున్నాడంటే, దేవుడు సేవ కొరకు అన్యజనులలో నిన్ను నియమించి ఉన్నాడు. అందుకని దేవుడు మనకు ఒకవేళ పిలుపు సేవ కొరకు ఏర్పాట్లు చేస్తే మనము అన్యజనాంగంలో ఉన్న ప్రాంతంలోనే మనము సేవ చేయాలని దేవుడు నియమించుకుంటున్నాడు. నామంలో వందనాలు. ఈరోజు దేవుని వాక్యము గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యేసుక్రీస్తుల ప్రభువారు ఏమంటున్నాడంటే, దేవుడు సేవ కొరకు అన్యజనులలో నిన్ను నియమించి ఉన్నాడు. అందుకని దేవుడు మనకు ఒకవేళ పిలుపు సేవ కొరకు ఏర్పాట్లు చేస్తే మనము అన్యజనాంగంలో ఉన్న ప్రాంతంలోనే మనము సేవ చేయాలని